హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వాతిని. ఇంట్లో తక్కువ టైంలోనే ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా తింటే ఆహా అనిపించే రెస్టారెంట్ స్టైల్ రాజ్మా మసాలా ఎలా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దీనికోసం ఫస్ట్ నేను ఒక 3/4 కప్ రాజ్మా అండ్ 1/4 కప్ ఏమో బ్లాక్ ఉరద్దాలు తీసుకుని వాటిని బాగా వాష్ చేసుకుని రాత్రంతా నానపెట్టుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకున్నా. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి రాజ్మా ఉడికిందో లేదో చెక్ చేసుకున్నా. ఆ తర్వాత రాజ్మా ఉడికిపోయాక ఇప్పుడు రాజ్మా కోసము నేను మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నా. దీనికోసము మసాలా కోసము అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ ముందుగా ఉడకపెట్టుకున్న కాజు కూడా యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ నేను దాన్ని మగ్గిచ్చేసుకున్నాను. ఆ తర్వాత మగ్గిపోయాక దాంట్లో కొంచెం ఉప్పు, కారము కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని స్మూత్గా పేస్ట్ చేసుకున్నా. ఈ మసాలా అంతా చల్లారిపోయాక ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్మూత్గా పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొంచెం కర్డ్ వేసుకుని దాంట్లో మళ్ళీ ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, రాజ్మా మసాలా యాడ్ చేసుకుని దాన్ని బాగా విస్క్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని పెరుగు విస్క్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కొంచెం ఆయిల్లో యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఉప్పు సరిపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుని ఆ తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న రాజ్మా ఉంది కదా, అది దీంట్లో ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుని కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకున్నా. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.